అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ స్టోరీ వినోబా భావే గారి గురించి. అసలు వినోబా భావే గారు ఎవరు అంటే అతనే వినాయక్ నరహరి భావే గారు. అతను ఒక స్వతంత్ర సమర యోధుడు మరియు గాంధేయవాది. ఇతను మహాత్మా గాంధీకి ఆధ్యాత్మిక వారసుడుగా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మనం ఇప్పుడు కొన్ని భూస్వాములు భూములు దానం చేశారు అని మనం వింటున్నాం. అంటే అసలు దానికి ముఖ్య కారకులు ఎవరు అంటే ఈ వినోబా భావే గారు మాత్రమే. అతను వినోబా భావే గారు భూదానోద్యమం ప్రారంభించాడు. అది ఎలా ప్రారంభించాడు, ఎప్పుడు ప్రారంభించారు ఒకసారి వివరాల్లోకి వెళ్తే 1951 సెప్టెంబర్ 18న యాదాద్రి భువనగిరి జిల్లాలో వినోబా భావే పోచంపల్లి మండలంలో ప్రవేశించాడు. మొట్టమొదటిసారి భూదానోద్యమం ఇక్కడి నుండే ప్రారంభించబడింది. అందుకే దీనికి భూదాన్ పోచంపల్లి అని పిలుస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచంపల్లిలోకి మొదటిసారి వినోబా భావే ప్రవేశించినప్పుడు అతని గ్రామస్తులు స్వాగతించారు. కొంతకాలం పోచంపల్లిలో ఉన్నాడు. ఆయన అక్కడ 75% కంటే ఎక్కువ మంది భూమి లేని పేద గ్రామస్తులు ఉన్నారని తెలుసుకున్నారు. గ్రామస్తులు అతన్ని కలవడానికి వచ్చి 80 ఎకరాల సగం తడి భూములు, ఇంకో సగం పొడి భూమి కావాలని అడిగారు. అప్పుడు వినోబా భావే అందరూ గ్రామస్తులకు ప్రభుత్వమే ఎందుకు సహాయం చేయాలి, భూస్వాములు తోటి పేదలకు సహాయం చేయవచ్చు కదా అని అన్నారు. అప్పుడు వెంటనే వెదిరే రామచంద్రారెడ్డి అనే ఒక భూస్వామి నేను పేదలకు 100 ఎకరాల భూమి ఇస్తానని వాగ్దానం చేశాడు. దీనితో భారతదేశ భూ సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఈ ఉద్యమానికి ఉందని వినోబా భావే అనుకున్నాడు. అక్కడ ఆ విధంగా భూదాన్ ఉద్యమం మొదలైంది. దానికి ముఖ్య కారకులు మన వినోబా భావే గారు. థ్యాంక్ యూ.